ఎట్లుందంటే లోకంలో పరమాత్ముడు అగ్ని ఆ ద్రవ్యాన్ని తీసుకునేటప్పుడు అధికార పురుషుడు కానిటువంటి వాడు ఇస్తే ఆయన పరిగ్రహించడు అని. వేదవాక్యాలన్నీ త్యాగంతో చెప్పబడి ఉండటం చేత త్యాగక్రియల్ని చేయటానికి వాళ్ళు సిద్ధులు కాదు కాబట్టి స్త్రీలు పనికిరారు. శూద్ర అంటే ఏమిటంటే విడువబడుతున్నది, పట్టుకోబడుతున్నది తెలియనివాడు శూద్రుడు. శూద్రత్వం ఎట్టొచ్చింది అన్నాడు. నువ్వు దేన్ని ఇచ్చేస్తున్నానంటే వాడు ఒక పుస్తకం రాశాడండి. ఆ పుస్తకం రాసిన దానికి అతనికి 50,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత అయిపోయింది. కొంతకాలం తర్వాత ఆ పుస్తకం రాయటం వల్ల ఒక కీర్తి వచ్చింది. నా కీర్తి ఎవరిది అని అడిగారు. అమెరికాలో జరిగింది కేసు. రాయల్టీ అంటారు. ఒక్కసారి పబ్లిష్ చేయడానికైనా ఎప్పుడు పబ్లిష్ చేసుకోవడానిక రాసుకోలేదు వాడు. అంటే దాంట్లో ఏముంది, ఇంకొక అధికారం ఉంది, దీని మీద తర్వాత వచ్చేటువంటి అధికారాలు కూడా నావే అని ఒకటి తెలుసుకున్నాడు అనుకోండి, వాడు బ్రాహ్మణుడు. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని వేద జ్ఞానం చేత త్యజింపబడవలసిన దాన్ని, గ్రహించవలసిన దాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు జ్ఞానం చేత వాడు బ్రాహ్మణుడు. ఆ తెలుసుకోలేకపోతే వాడికి బ్రాహ్మణేతరత్వం వచ్చేస్తుంది. ఎందుకని భగవంతుడే సృష్టి చేశాడు. బ్రాహ్మణేతరులు ఎట్టు వచ్చారు? వాళ్ళ స్వభావాన్ని బట్టి. అదే కదా గీతాశాస్త్రంలో చెప్పారు కదండి, గుణకర్మ విభాగశ. అంటే మీరు శూద్రుడిని కించబడ్డారు అనుకోండి, మీ గుణాన్ని మీరు అయిష్టపడినట్టు లెక్క. పరమాత్ముడు ఏం చెప్పాడంటే, అయ్యా నేనే గుణకర్మల్ని బట్టి లోకాన్ని విభజించాను అన్నాడు. నేను ఈ కర్మ చేస్తాను అని చెప్తూ ఆ కర్మ మంచిది కాబట్టి దాన్ని పట్టుకుంటాను అంటే, ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడు నూలు పోగేసుకుని పోతున్నాడండి. సరే అందరూ వాళ్ళే ఎందుకు వేసుకోవాలో మేము ఎందుకు వేసుకోకూడదని అందరూ తగిలించుకుంటున్నారు. వాడు అడిగినాడు, ఇక్కడ కూడా సొంత బుద్ధి లేదా నీకు? వాడు తాడు తగిలించుకొని పోతే నేను వీటి మీద ఒక పెద్ద నామం వేసుకొని పోతాను, నువ్వు ఎందుకు అనుకోలేకపోయినావు? అంటే స్వతంత్ర బుద్ధి లేనటువంటి వాళ్ళ లక్షణం అట్లా బయటపడిపోతూ ఉంటుంది. ఏముందండి, ఒక నూరుకు ఒక పురి కోసం ముడేసుకొని పోతూ ఉన్నాడు. ఒకడు తప్పుగా అనుకో, అక్కడ బ్రాహ్మణ్యంగా ఉంది, వేసుకుని పోతూ ఉంటే వాడు గ్లూకోజ్ వేసుకోమన్నాడు, మేమెందుకు వేసుకోకూడదు గ్లూకోజ్ అన్నట్టుగా ఉంది. వాడు గుండు పెట్టుకొని ఒకడు సిగ పెట్టుకొని పోతున్నాడు, వికారంగా చేసుకుని. మేమెందుకు సిగ పెట్టుకోకూడదండి, సిగ పెట్టుకోవడానికి ఉంటున్నారు. ఇప్పుడు బాగా గమనించండి, ఆ విధమైనటువంటి మాత్సర్యాన్ని కలిగించడంలోనే బ్రాహ్మణత్వంలో ఒక లక్షణం కనిపిస్తుంది చూడండి కదా. అంటే అందువల్ల ఏమిటి, స్వతంత్ర బుద్ధి లేనటువంటి వాడు, స్వతంత్ర ప్రతిపత్తి లేనటువంటి వాడు బ్రాహ్మణత్వాన్ని కోరాడు. మీకు అర్థమైంది కదండి. అంటే బ్రాహ్మణత్వం అంటే ఏం లేదు, అందరూ బ్రాహ్మణులే. స్వతంత్ర ధర్మంతో నడవండి, పరతంత్రమైనటువంటి బుద్ధితో కాదు. ఎవడు స్వతంత్ర బుద్ధితో, త్యాగ బుద్ధితో ఎవడు నడుస్తున్నాడో, ఎప్పుడు నిత్యాధ్యయన పరుడుగా ఉన్నాడో, ఎప్పుడు అధ్యయనశీలత్వాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడో, వాడు నిరంతరం బ్రాహ్మణుడిని శంకర భగవత్పాదులు. నిరంతర అధ్యయనశీలత్వం. నాకు అన్నీ తెలిసిపోయిందంటే వాడు శూద్రుడైపోతాడు. అన్నీ తెలియబడడం సాధ్యం కాదు కాబట్టి. యో నిత్యమదీతే సో విప్ర, ఎప్పుడు అధ్యయనం చేయాలి. నాకు అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, ఇంక చదవటం ఎందుకన్నాడు ఒక ఆయన. విప్రుడు ధన సంపాదన కోసం చదవడం, అది గుర్తుంది. శూద్రుడు ధన సంపాదన కోసం చదువుతారు, విప్రుడు నిరంతరాధ్యయనశీలత్వం చేత పరమాత్మ స్థితి కోసం చదువుతారు. ఇది భేదం. అధ్యయనము అది ఎందుకంటే సందర్భం వచ్చి మళ్ళీ ఆ భేదాన్ని కలిగించకూడదు కాబట్టి నిరంతర అధ్యయనశీలత్వాన్ని పట్టుకుని బ్రాహ్మణత్వాన్ని సంపాదించండి. స్వస్తి.